హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని ఫిజిక్స్లోని ఎలక్ట్రిసిటీ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గానే ఎలక్ట్రిసిటీ యొక్క పార్ట్ 1 అని దాదాపుగా 4 to 5 months బ్యాక్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు ఇమీడియట్గా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్టీపీసీ CBT2కి అండ్ అదేవిధంగా గ్రూప్ డీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మనం ఎలక్ట్రిసిటీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీరు ఒకవేళ స్కిప్ చేస్తే ఎట్లయినా కంటెంట్ మొదటి నుంచి చివరి దాకా చూడాల్సిందే. మధ్యలో మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. అర్థం కాని క్వశ్చన్ని మళ్ళీ మీరు కింద మీరే కామెంట్ చేస్తారు, సరే క్వశ్చన్ నాకు అర్థం కాలేదు అని. ఎందుకంటే దానికి రిలేటెడ్ అయినటువంటి డేటా దాని ముందు క్వశ్చన్లోను ఆ ముందు క్వశ్చన్లోను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా. అందుకే దాన్ని అంత షార్ట్కట్ చేసేస్తా. మీరేం చేస్తారంటే క్వశ్చన్ పూర్తిగా వినకుండా మధ్యలో స్కిప్ చేసేసి అట్లా చేయడం వల్లనే మీకు డౌట్స్ వస్తున్నాయి. ఆ యొక్క డౌట్స్ రాకుండా ఉండాలి అంటే వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి. ఒక్కసారి చూసేది ఏదో క్లారిటీ చూడండి. విత్ సైమల్టేనియస్గా నోట్స్ రాసుకోండి. దట్ విల్ బీ మోర్ ఇనఫ్ ఫర్ ద క్రాకింగ్ ద ఎగ్జామ్. ఓకేనా? సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ వర్క్ ఈస్ డన్ టు మూవింగ్ ఏ చార్జ్ ఆఫ్ 5C అక్రాస్ 2 points హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 11V. సో క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను. హౌ మచ్ వర్క్ ఈస్ డన్ టు మూవింగ్ ఏ చార్జ్ ఆఫ్ 5C అక్రాస్ 2 points హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 11V. సో ఈ విధంగా క్వశ్చన్ చదివినా మనకేం అర్థం కాలేదు, ఎందుకంటే చాలా రోజులు అయిందిగా టాపిక్ వదిలేసి. సో ఎట్లా సాల్వ్ చేద్దాం? సో ఇక్కడ మనకు కనిపిస్తుంది జౌల్స్. జౌల్ మీన్స్ వర్క్. మర్చిపోకూడదు. సార్ మీరు ఎప్పుడు 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఫిజిక్స్ చెప్పారు, మర్చిపోయినా నాకు మళ్ళీ మొదటి కానీ చెప్పానంటే మళ్ళీ జరగదు. ఒక్కసారి ఒక క్లాస్ చెప్పినాము అంటే మీ మైండ్లో ఎగ్జామ్ రాసిన దాకా మనకు అది గుర్తుండాలి. దానికి ఏం చేయాలి? మీరు రిపీట్ చేయాలి. టాపిక్ని రివైజ్ చేస్తుండాలి, రిపీట్ చేస్తుండాలి. సో ఆల్రెడీ మీకు ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎక్సెప్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ రోజు నుంచి మీకు ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది. వితిన్ 1 weekలో మనకు మొత్తం ఎలక్ట్రిసిటీ కూడా ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? 5C ఇచ్చిండు. సి మీన్స్ ఏంటి? వాట్ ఈస్ సి మీన్స్ ఏంటి ఫ్రెండ్స్? చార్జ్. ఓకేనా? మనకు చార్జ్ వస్తుంది. సో 2 points బేస్ పైన పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్. సో ఇచ్చినటువంటి పాయింట్స్ తీసుకోండి. మనకు వోల్టేజ్ ఇచ్చిండు 11V అండ్ అదేవిధంగా మనకు చార్జ్ ఇవ్వడం జరిగింది Q = 5C అండ్ అదేవిధంగా మనకు వర్క్ అడుగుతుండు W = ఏంటిది? సో వీటికి ఏమైనా కామన్ రిలేషన్ ఉందా? సో వోల్టేజ్ = పొటెన్షియల్ డిఫరెన్స్, దట్ మీన్స్ వర్క్ బై చార్జ్ అంటే Q. సో మనకు అల్టిమేట్ కావాల్సిన W. సో ఇట్లయినా చేయొచ్చు 11V దట్ ఈక్వల్స్ టు మన W/5C. సో యూనిట్స్ తీసి పక్కా పెట్టేయండి. 11 దట్ ఈక్వల్స్ టు W/5. సో దీని యువతలు పంపించేస్తే W = 55. సో W = 55, దట్ మీన్స్ ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. సో అన్నిటికి కామన్గా యూనిట్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కట్ చేసే మెథడ్ లేదు. ఒకవేళ యూనిట్స్ కనుక ఒక్కదానికే J ఉండి మిగిలిన అన్నిటి కూడా C, W అట్లా వేరే యూనిట్స్ ఉంటే అసలు లెక్క చేయాల్సిన పని కూడా ఉండదు. ఫిజిక్స్లో ప్రాబ్లం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఆప్షన్స్. మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆప్షన్స్ చెక్ చేయట్లేదు. ఆప్షన్ చెక్ చేయకుండా క్వశ్చన్ చదివిస్తారు, డైరెక్ట్గా మెథడ్లోకి వెళ్ళిపోతారు. ఆప్షన్ చెప్తుంది ఏ క్వశ్చన్ ఎంత హార్డ్ క్వశ్చన్ అయినా సరే ఎక్కడో ఒక దగ్గర లాజిక్ ఇస్తారు. ఆ లాజిక్ ఇవ్వబట్టే కదా మీతో పాటు టాపర్ కూడా ఆ క్వశ్చన్ సార్ట్అవుట్ చేస్తుండు. ఆ యొక్క క్యాండిడేట్ కూడా టైం సరిపోతుంది. సో అట్లా మీరు ఆలోచించండి. క్వశ్చన్లో ఎక్కడో ఒక దగ్గర లాజిక్ ఉంటుంది, ఐదర్ క్వశ్చన్లో ఒక సెంటెన్స్లోనో లేకపోతే ఆప్షన్స్లోనో. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డేటా అంటే అరౌండ్ 80% ఆఫ్ ద క్లూస్ అనేవి ఆప్షన్లోనే ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కరెంట్ ఆఫ్ 0.75A అంటే ఏ అంటే ఏంటిది? ఆంపియర్స్. ఓకేనా? ఏ కరెంట్ ఆఫ్ 0.75A ఈజ్ డ్రాన్ బై ఏ ఫిలమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఇన్ 9 minutes. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ ద కరెంట్. ఓకేనా? సో దానిలోంచి ఎంత కరెంట్ అనేది వెళ్ళింది. దట్ మీన్స్ కరెంట్ అంటే మనకి ఏం కావాలి? చార్జ్, Q కనుక్కోవాలి. ఓకేనా? ఎలక్ట్రిక్ చార్జ్. సో ఎప్పుడైనా కూడా మనం అసలు ఏం కనుక్కోవాలన్నా అది ఒక ఐడియా రావాలి. ఐడియా రాకుంటే ఆప్షన్ చూడండి. C మీన్స్ కూలుమ్స్. సో కూలుమ్స్ అంటే చార్జ్. ఓకేనా? సో మన దగ్గర ఏమేమి ఇచ్చేసిండు? మనకు ఏమేమి ఇచ్చేసిండు ఫ్రెండ్స్? I ఇచ్చేసిండు. I అంటే ఏంటిది? ఆంపియర్స్ 0.75. అండ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు? టైం ఇచ్చేసిండు 9 minutes. సో యాజ్ యూ నో మన కూలుమ్స్లో ఆన్సర్ రావాలంటే దీన్ని సెకండ్లోకి మార్చుకోవాలి. 9×6 = 54. ఓకేనా? సో మనకు C, సో Qకి Iకి Tకి ఉన్నటువంటి రిలేషన్ చూడండి. Q = I × T. సో ఓకేనా? మనకు ఛార్జ్ = కరెంట్ ఇంటూ టైం. సో మనకు ఛార్జ్ అంటే ఎంత ఛార్జ్ పడుతుంది, ఎంత కరెంట్ని ఎంత టైంలో వాడుకుంటేనే కదా అంతే ఛార్జ్. ఓకేనా? సో ఒక వాటర్ ట్యాప్ ఉంది. ఆ యొక్క వాటర్ ట్యాప్లో మనకు ఒకసారి ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత 5 నిమిషాలకు ₹1, 10 నిమిషాలకైతే ₹2 అంటాడు. అంటే నువ్వు టైం బేస్ పైన కదా తీసుకుంటుంది.
ఓకేనా, అట్లనే ఉంటుంది ఇక్కడ కూడా. 20 లీటర్ల క్యాన్ ఉందనుకోండి, 20 లీటర్ల క్యాన్ నింపితే ఇంత, 40 లీటర్ల కంటే 2 క్యాన్లు నింపితే ఇంత అని మనం పేమెంట్ చేస్తాం. ఓకేనా, మనం బయట వాటర్ తీసుకున్నాం అనుకో అట్లా వస్తుంది. అంటే ఎంత తీసుకుంటున్నానే కదా మనకు ఛార్జ్ చేసేది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కరెంట్ ఏంది 0.75 అండ్ నెక్స్ట్ టైం 540. సో 0.75 ఇంటూ 540 చేస్తే ఎంత వస్తుంది 405. ఎందుకంటే 540 ఇంటూ 100 అయితే కదా మనకు ఆ యొక్క డేటా వచ్చేసి. సో దాంట్లో తక్కువ కాబట్టి మనకు 405. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వర్క్ డన్ ఇన్ 2 points with a potential difference of 20 volt is 60 joules. దెన్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లోయింగ్ బిట్వీన్ ద 2 points. సో ఇక్కడ మనకు అడిగిందేమో ఛార్జ్, అక్కడ ఇచ్చిందేమో వోల్టేజ్ ఇచ్చిండు, వర్క్ ఇచ్చేసిండు. సో యాజ్ యూ నో యూ ఆల్రెడీ గాట్ ద ఫార్ములా. సో వాట్ ఈజ్ అవర్ ఫార్ములా? క్యూ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై ఏంటి ఫ్రెండ్స్, డబ్ల్యూ బై వి. సో వాట్ వీ నీడ్ క్యూ. సో డైరెక్ట్గా మనకు 20 వోల్టేజ్ ఇచ్చిండు, కింద 20 అండ్ అదేవిధంగా వర్క్ ఇచ్చేసిండు 60కి 60. ఇది క్యాన్సల్ అయితే మనకు మిగిలింది 3. దట్ మీన్స్ సి, 3C. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫార్ములాస్ని ఉపయోగించుకోవడానికి మీకు రావాలి అంతే. హౌ మచ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ ఏ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 2C అక్రాస్ 2 points హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 10 volt. సో ఇక్కడ మనకు వోల్టేజ్ ఇచ్చిండు, ఇది ఇచ్చేసిండు, మనకు అల్టిమేట్గా వర్క్ కావాలంటుండు. సో మనకు తెలుసు క్యూ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై వి. సో క్యూ ఈక్వల్స్ ఎంత ఫ్రెండ్స్, ఎంత ఇచ్చేసిండు 2, డబ్ల్యూ బై వి ఈక్వల్స్ టు 10. ఇది ఇక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుంది 20 ఏం కావాలి 20C 20J N P అంటే పాస్కల్, N అంటే న్యూటన్, J అంటే జౌల్స్. అల్టిమేట్ మనకు కావాల్సింది వర్క్ అంటే జౌల్స్. ఈ లెక్క చేయాలన్నా నేను చెయ్య. ఇదే మనకు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే టైం సేవ్ అవ్వడానికి, క్యాండిడేట్కి బెనిఫిట్ ఇవ్వడానికి, యూనిట్స్ పైన గ్రిప్ ఉందా లేదా అని వెరిఫై చేయడానికి మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే 20 దాకా వస్తుంది, ఎస్ నాకు 20 వచ్చేసింది, ఈ క్వశ్చన్ నాకు వచ్చేసింది, ఆప్షన్ చూడగానే స్టన్. ఎందుకంటే మీకు మెథడ్ వచ్చు కానీ మీకు యూనిట్స్ రావు. ఓకేనా, సో యూనిట్స్ రాకపోవడం వల్ల ఇట్లాంటి క్వశ్చన్స్ మార్క్స్ పోతాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ కనుకోండి యూనిట్స్ వచ్చి మెథడ్ రాకపోతే మార్క్స్ పోతాయి. అందుకే మీకు యూనిట్స్ రావాలి, మెజర్మెంట్స్ రావాలి, విత్ ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ రావాలి, ఫార్ములా ఇంప్లిమెంటేషన్ రావాలి. ఓకేనా, ఇదంతా వస్తేనే మీకు జాబ్ వస్తుంది. ఇదంతా ఇంత క్లియర్గా ఎవ్వరు చెప్పరు, మేము ఇంత ఓపికగా ఇంత డీటెయిల్గా మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూపించి మరీ చెప్తున్నాం. అర్థం చేసుకోండి. మళ్ళీ తర్వాత సార్ నాకు 30 మార్కులు వచ్చినాయి, 25 మార్కులు వచ్చినాయి, నా లైఫ్ ఎట్లా అయిపోతుంది, అట్లాంటివి మాత్రం మీరు అడగవద్దు. నేను ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మిస్టేక్ చెప్తున్నా కదా, దాన్ని ఉపయోగించుకొని నెక్స్ట్ మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 18 volt, దెన్ ద వర్క్ ఈజ్ డన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 4C అక్రాస్ 2 points. సో ఇది కూడా డైరెక్ట్ ఇచ్చేసిండు, మన కింద ఆప్షన్ చూడండి జౌల్స్. దట్ మీన్స్ వర్క్ అడుగుతుండు. ఓకేనా, దీన్ని బట్టి రివర్స్ వెళ్ళొచ్చు. ఓకేనా, ఇక్కడ మనకు వి ఉంది, సి ఉంది, జే ఉంది. దట్ మీన్స్ అల్టిమేట్గా మనకు ఏం కావాలి, ఇదే మీకు బుక్లో ఇచ్చేస్తాడు. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది వర్క్ కాబట్టి డబ్ల్యూ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ బి అంటాడు. మీరేం చేస్తారంటే ఇది చదువుతారు, ఇది చదువుతారు, రెండు చదవద్దు. అక్కడనే మీరు చేసే మిస్టేక్, రెండు చదవద్దు, ఒకటే ఫార్ములా డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇంప్లిమెంట్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది, దీంట్లో ఇంప్లిమెంట్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది. మీరేం చేస్తారంటే ఇది గుర్తుపెట్టుకుంటారు, చివరికి మీరు ఎగ్జామ్లో రాసేది ఏంటి తెలుసా, డబ్ల్యూ ఈక్వల్స్ టు క్యూ బై వి అని రాసి వస్తారు మీరు. డబ్ల్యూ ఈక్వల్స్ టు క్యూ బై వి రాసి వస్తారు మీరు. ఎందుకంటే రెండు వేరు ఫార్ములాలు అయితే మీరు గుర్తుపెట్టుకున్నా ఏమైనా అర్థం ఉంది. ఒకే ఫార్ములాని రెండు వేరు వర్షన్స్లో మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల ఎట్లాంటి ఫార్ములాస్ జనరేట్ మీరే ఓన్గా మీ మైండ్ ఇట్లా ఫీడ్ చేసుకుని మొత్తం బిస్కెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో మనకి ఈ ఫార్ములా ఒరిజినల్ ఫార్ములా దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. మనకు 4 ఇచ్చేసిండు, డబ్ల్యూ బై 18, 18 నాళ్ళు ఎంత, 18 నాళ్ళు ఎంత ఫ్రెండ్స్, 20 నాళ్ళు 80, 18 నాళ్ళు 72. సో ఆప్షన్ సి. ఓకేనా, సో మీరేమో ఎలక్ట్రిసిటీ మాకు టాపిక్ రాదు, కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో. జస్ట్ మీకు ఒక 2-3 ఫార్ములాలు వస్తే అయిపోద్ది అంతే. ఎలక్ట్రిసిటీ అంత భయంకరమైంది ఏం లేదు. ప్రతి ఇంట్లో మీరు పుట్టిన కానీ చూస్తున్నటువంటి కరెంటే కదా, అయ్యే ఎలక్ట్రానిక్ డివైజెస్, అదే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అదేవిధంగా అదే పవరు, అదే రెగ్యులేషను, అదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే టర్మినాలజీ మీకు అంత టచ్లో లేదు, జస్ట్ ఆ టర్మినాలజీ ఒకటి తెలిసే సరిపోతుంది. ఓకేనా, ఎలక్ట్రిక్ ఛార్జ్ బై టైం. సో ఛార్జ్ బై టైం ఇక్కడ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఛార్జ్ ఉంది, టైం ఉంది, ఏమొస్తుంది ఐ, బికాస్ క్యూ ఈక్వల్స్ టు ఏమంటారు ఫ్రెండ్స్, ఐ ఇంటూ టీ యాజ్ యూ నో. సో ఐ కావాలంటే టీని అవతల పంపించేస్తే
Q/T. ఓకేనా. And next question, a constant current of 1 ampere flows through a resistance of 12 ohms. The amount of charge flows through the resistance in 1 minute. సో ఒక నిమిషంలో ఎంత రెసిస్టెన్స్ అని మనకు రావడం జరుగుతుంది. సో ఓమ్. ఓకేనా. సో మనకు రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ కనుక తీసుకుంటే ఐ కనుక తీసుకుంటే 1 amp. ఓకేనా, 1 amps అయితే రావడం జరిగింది. సో మనకు Q ఈక్వల్స్ టు I ఇంటూ టీ. Q ఈక్వల్స్ టు I ఇంటూ టీ. సో యాజ్ యూ నో మనకు ఇది తెలుసు. అండ్ ఒక నిమిషం అంటే 60. Q దట్ ఈక్వల్స్ టు 60. అంతే. ఒకటి అన్నట్టు కాబట్టి ఒకటి ఇంప్లిమెంట్ చేసేసినాం. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనకి ఇక్కడ ఏం చెప్తుండు, ఆప్షన్ చూడండి, సి కనుక్కోమంటుండు. దట్స్ ఇట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 0.8 amps in 5 minutes. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో త్రూ ద సర్క్యూట్. సో ఆ యొక్క సర్క్యూట్ నుంచి వెళ్ళేది. సో ఆప్షన్ చూసి అన్ని సిసి ఉంది. దట్ మీన్స్ వీ హ్యావ్ టు నో క్యూ. సో క్యూ వాల్యూ మనం కనుక్కోవాలి. మనకు తెలుసు ఐ ఇంటూ టీ. సో ఐ వాల్యూ ఎంత ఇచ్చేసిండు, 0.8 ఇంటూ 5 minutes. 5 6 ఎంత, 30. పక్కన ఉన్నటువంటి 0. ఈ 0కి ఇది పోతే ఇది 8 అవుతుంది. 8 ఇంటూ 30. 8 3 24. ఆ పక్కన ఉన్నటువంటి 0కు 0. దట్ మీన్స్ 240. సి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వెన్ 2 కండక్టర్స్ ఆర్ క్యారింగ్ కరెంట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రెండు కనుక సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్ళినట్లయితే మనకు మ్యాగ్నెటిక్కి రివర్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. మ్యాగ్నెటిక్ ఎట్లా ఉంటుంది అంటే, మ్యాగ్నెటిక్ నార్త్ సౌత్ అనుకోండి ఆకర్షిస్తుంది, సౌత్ అనుకోండి వికర్షిస్తుంది. సేమ్ ఇక్కడ ఏమవుతుంది, ఉల్టా అయిపోతుంది. రెండు ఒకే డైరెక్షన్ అనుకోండి అట్రాక్షన్ అవుతుంది, రెండు వేరు డైరెక్షన్ అయితే రిపల్షన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు డైరెక్ట్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, మ్యాగ్నెటిక్కి దీనికి ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ అనేది మనకు అక్కడ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో దీని బేస్ పైన కన్నా తీసుకుంటే అవి రెండు ఏమైతే, రెండు ఒక డైరెక్షన్ అయితే అట్రాక్ట్, అవి రెండు ఒకదాన్ని ఒకటి ఆకర్షిస్తాయి. ఆప్షన్ ఏ. ఇన్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డ్యూ టు. సో మనకు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది దాంట్లో ఏం పాస్ అవుతుంది, ఏది పాస్ అవ్వడం వల్ల విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అంటే ఏముంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ పాస్ అయితే కాబట్టి దాన్ని ఎలక్ట్రిసిటీ అంటాం. సో దట్ మీన్స్ ఆప్షన్ ఏ. ఇది జేఈలో వచ్చింది, గ్రూప్ డీలో వచ్చింది. ఈసారి రాసి పెట్టుకోండి, 2021 సేమ్ క్వశ్చన్. ఓకేనా. సో ఈ యొక్క టోటల్ డేటా ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి ఫిజిక్స్ యొక్క టోటల్ డేటా, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ అదేవిధంగా కంప్యూటర్ అండ్ ఎన్విరాన్మెంట్ టోటల్ డేటాని మన యొక్క ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ కోర్సులో ఉంది. అండ్ అదేవిధంగా రైల్వే స్పెషల్గా ఉన్నటువంటి ఫౌండేషన్ కోర్సులో కూడా ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ యొక్క 3500+ బిట్స్లో కూడా మీకు ఆల్రెడీ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి విత్ సొల్యూషన్స్ కూడా. కాబట్టి మీరు ఆ యొక్క టోటల్ డేటాని అక్కడి నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆ యొక్క పాయింట్స్ అని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి, యూ విల్ గ్యాదర్. అండ్ ఇప్పుడు మనం కూలుమ్స్. ఓకేనా. సో కూలుమ్స్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే కూలుమ్స్ అంటే మళ్ళీ కొత్తది ఏం లేదు, ఇలా అక్కడ దాన్ని కొద్దిగా మాడిఫై చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. కూలుమ్ లాలో సంబంధించినటువంటి క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ అని అంటారు కదా. సో ఈఎంఎఫ్. సో ఈఎంఎఫ్ అంటే ఏంటిది, సో ఈఎంఎఫ్ వచ్చేసి మనకు వర్క్ బై ఛార్జ్. ఈఎంఎఫ్ దట్ ఈక్వల్స్ టు వర్క్ బై ఛార్జ్. ఇది ఇందాక చూసినట్టుంది కదా, మీరు ఇందాక చూస్తే W/V1 ఉంది కదా, ఈ స్థానభ్రంశం చెందిన ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది. దిస్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్. అంతే, మళ్ళీ కొత్తదేం లేదు. ఈఎంఎఫ్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్సే. ఓకేనా. అదే సెంటెన్సెస్ మారుతుంటాయి కానీ మెయిన్ మోటో ఏదైతే ఉంటుందో ఆ మోటోని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఇఫ్ ఏ కెపాసిటర్ స్టోర్స్ 1 కూలుమ్ ఎట్ 10 volts ఇట్స్ కెపాసిటెన్స్ విల్ బి. దాన్ని ఫారడేలో చెప్పమంటుండు, అకార్డింగ్ టు ఫారడే. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా చూడండి, ఫారడేలో కావాలి. సో మన కెపాసిటెన్స్ ఒక కూలుమ్ అంటే ఏంటిది, ఎన్ని వోల్టులు. సో కూలుమ్స్ 1 వోల్టులు 10, 1/10 దట్ మీన్స్ 0.1 ఫారడే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో సి అంటే ఏంటిది, కెపాసిటీ. ఓకేనా. సి అంటే కెపాసిటీ. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ V/I ఈజ్ కాన్స్టెంట్ దెన్ వాట్ ఈజ్ ద కాల్డ్. సో V/I, సో వోల్టేజ్ బై కరెంట్. సో వోల్టేజ్ బై కరెంట్ దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. వోల్టేజ్ బై ఐ కాల్డ్ అంటే కరెంట్ కాల్డ్ రెసిస్టెన్స్. వోల్టేజ్ అంటే వోల్టేజ్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా. సో స్టార్టింగ్ క్వశ్చన్స్ కాబట్టి మీకు కొద్దిగా మళ్ళీ పాతదాన్ని డిస్కషన్ చేసుకుంటూ కొద్దిగా స్లోగా వెళ్తున్నాను. నెక్స్ట్ క్లాసెస్ నుంచి రఫ్ అండ్ టఫ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ హ్యాస్ గివెన్ ఏ లా గవర్నింగ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ద 2 చార్జ్డ్ పార్టికల్స్.
సో 2 చార్జ్డ్ పార్టికల్స్ అంటే 2 చార్జ్డ్ అయినటువంటి కణాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ శక్తిని నియంత్రించేటటువంటి చట్టం. దాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? సో దాన్ని ప్రతిపాదించింది కూలుంబ్, చార్లెస్ కూలుంబ్. వాళ్ళ బేస్ పైనే మనకి ఒక లాస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ ఇక్కడ చూస్తే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం కూలుంబ్స్ లా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి. దెన్ వి అజ్యూమ్ దిస్ ఈజ్ ఏ కూలుంబ్ సెక్షన్. బట్ ఆన్ ఎగ్జామ్ హాల్లో, ఆన్ ఎగ్జామ్ ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు అక్కడ మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జీకే అన్ని సెక్షన్స్ నుంచి వచ్చినప్పుడు ఇది ఏ సెగ్మెంట్ నుంచి వచ్చిందో మనకు తెలియదు. అందుకే ఇట్లాంటి డౌట్స్ రాకూడదు. మేబీ మీరు కెమిస్ట్రీ కూడా అనుకోవచ్చు, చార్జెడ్ పార్టికల్స్ అంటే మళ్ళీ యానయాన్సా, క్యాటయాన్సా అట్లా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ టాపిక్ తీసుకున్నారో ఆ యొక్క టాపిక్ని అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోగానే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆఫ్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆఫ్ ఛార్జ్ అనేది ఎట్లా ఉంటుంది? సో ఇది కనుక దాని యొక్క డిస్టెన్స్ కనుక ఇంక్రీజ్ అవుతున్నది అనుకోండి, దాని యొక్క ఫీల్డ్ ఆఫ్ ఛార్జ్ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. అది మనకు తగ్గింది అనుకోని పెరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎలక్ట్రిక్ హీటర్ ఉందనుకోండి, ఇప్పుడు ఇంట్లో హీటర్ ఉంటుంది, ఇట్లా మొత్తం ఇట్లా ఉంటుంది. సో ఇంత ఫీల్డ్ అనేది ఈ యొక్క చిన్న ఏరియాలో ఉంటుంది కాబట్టి మనకు దాని యొక్క లెవెల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దాని యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ అనేది జనరేట్ చేస్తుంది. అదే వైర్ని మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేయండి, లోపల ఉన్నటువంటి నిక్రోమ్ వైర్ని బయటికి తీసేసి సేమ్ ఇట్నే ఎక్స్టెండ్ చేయండి. మొత్తం ఇట్లా స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ ఇట్లా సాగదీసి పెట్టేయండి. ఇది ఎక్కువ టైం పడుతుంది మొత్తం దాని ఉన్నటువంటి సరౌండింగ్ హీట్ అవ్వడానికి. ఓకేనా? కాబట్టి డిక్రీజ్ విత్ ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. సో దాని యొక్క స్క్వేర్ తోటి అంటే దాని యొక్క వర్గంతో పోల్చుకుంటే అది తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కూలుంబ్ లా? ఇది డైరెక్ట్ డెఫినేషన్. ఇలాగ చూసింది, ఇలాగ ఆ యొక్క కూలుంబ్ సంబంధించినటువంటి క్యాండిడేట్ ఇచ్చినటువంటి డేటాని మళ్ళీ ఇక్కడ మనకు రావడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ కనుక తీసుకుంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 points చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ 2 చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. దట్ మీన్స్ ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఓకేనా? ఇక్కడ నుంచి మనం సర్క్యూట్స్ అని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? కీపింగ్ ద వోల్టేజ్ కాన్స్టెంట్ ఇఫ్ మోర్ ల్యాంప్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ ద ఓవరాల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిరీస్ ప్యారలల్. సో ఇది ప్యారలల్ కనెక్షన్, ఇది సిరీస్ కనెక్షన్. సో ఇట్లా ఉందనుకోండి, మనం డైరెక్ట్ పవర్ తీసుకున్నాం అనుకో, సో ఇట్లా ఇచ్చేసినాం అనుకోండి, సో ఈ రెండింటి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే ఇక్కడ రెండు లైట్లు ఉంటాయి, రెండు లైట్లో కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయింది. అది ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ లైట్స్ ఒకే లైన్లో ఉండడం వల్ల మనకేమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మనకు అక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అన్నిటికి కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి కాబట్టి పవర్ తగ్గిపోతుంది. అదే వోల్టేజ్ కనుక కాన్స్టెంట్గా లేకుండా వోల్టేజ్ కనుక మనకు రెగ్యులేషన్ అవుతుంది అంటే మనకు అది రిమైన్ సేమ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ స్టిల్ మీకు డౌట్ ఉంది అనుకోండి, ఇట్నే చూడండి ఫ్రెండ్స్, మీకు సింపుల్గా చెప్తా. ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఈ వాటర్ ట్యాంక్కి 2 నల్లాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఒక నల్లా ఉంది, ఇక్కడ ఒక నల్లా ఉంది. సో 2 నల్లాలు ఓపెన్ చేస్తే 2 నల్లాల్లో సేమ్ ఫ్లో వస్తుంది. ఓకేనా? ఇది మనకు ప్యారలల్. సో ఇక్కడ చూడండి, ఈ 2 నల్లాల విషయం పక్క పెట్టి దీనికి ఇక్కడనే ఇట్లా పొడుగ్గా ఒక పైప్ పెట్టేసి ఇక్కడ ఒక నల్ల, ఇక్కడొకటి, 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 ఇక్కడ ఇన్ని పెట్టేసినా మనం. ఇప్పుడు ఈ యొక్క అన్ని నల్లాలకు కూడా ఈక్వల్గా ప్రెజర్ వస్తుందా? దీనికి ఎక్కువ ప్రెజర్ వస్తుంది, దీనికి ఎక్కువ ప్రెజర్ వస్తుందా? దీనికే కదా. నువ్వు ఇటు డౌన్కి వెళ్తున్నా కొద్దీ ఈ నల్లాలన్నీ ఓపెన్ చేసే ఉంటాయి, సైమల్టేనియస్గా అన్నింటిలో నీళ్ళు వస్తుంటాయి. దీనికి ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఫ్లో అనేది దీనికి ఎక్కువ, ఇది ఇంకా కొద్దిగా తక్కువ 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 అట్లా డిక్రీజ్ అవుతుంది. అది దాని యొక్క మెయిన్ మీనింగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ కలర్ కోడ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ వైర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ రిప్రజెంట్ ద న్యూట్రల్ వైర్? ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూట్రల్ వైరు, ఫేజ్ వైరు అండ్ అదేవిధంగా గ్రౌండ్ వైర్స్ అని మేజర్గా 3 ఉంటాయి ప్రతి ఇంటికి కూడా, అంటే మనకి మేజర్గా ఇచ్చేటటువంటి లైన్లలో. సో ఇండ్లలో కనుక తీసుకుంటే నవ్వే డేస్ ఇప్పుడు మనం కొత్తగా అడ్వాన్స్డ్ మిషనరీ వస్తుంది కాబట్టి ఇంట్లో మనం ఎర్త్ వైర్ అని అంటాం. ఓకేనా? సో ఎర్త్ వైరు, ఫేజ్ వైర్ అంటే మెయిన్ పాజిటివ్ అండ్ అదేవిధంగా గ్రౌండ్ వైర్ అంటే నెగిటివ్. ఓకేనా? ఇట్లా ఉంటాయి. సో మనం కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే రెడ్ కానీ ఎల్లో కానీ ఫేజ్ వైర్ అంటే రెడ్ కానీ ఎల్లో కానీ మనకు పాజిటివ్. ఓకేనా? రెడ్ కానీ ఎల్లో కానీ పాజిటివ్. అండ్ అదేవిధంగా బ్లూ కనుక తీసుకున్నట్లయితే బ్లూ కానీ అండ్ అదేవిధంగా బ్లాక్ కానీ, బ్లూ కానీ ఇది కానీ న్యూట్రల్ అంటే ఎర్త్ వైర్ లెక్క అనమాట. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ వైర్ అంటే గ్రీన్. కాకపోతే రెడ్ మాత్రం ఏమొస్తుంది ఫ్రెండ్స్, పవర్ వస్తుంది. అండ్ ఇక్కడ అడిగి న్యూట్రల్ వైర్ కాబట్టి మనకు బ్లాక్ ఇచ్చినా బ్లూ ఇచ్చినా ఒకటే.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఏమేమి ఉంటుంది, ఓకేనా. సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఏముంటుంది? ఒక సర్క్యూట్లా ఇక్కడ ఒక దగ్గర లైట్ ఉంది, ఇక్కడ నా దగ్గర బ్యాటరీ ఉంది, ఇక్కడ ఒక స్విచ్ తీసుకుంటా, దీని నుంచి దీని కనెక్షన్ ఇస్తా, ఇది ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి లైట్ వెలుగుతుంది, అంతే. సింపుల్ సర్క్యూట్. ఇక్కడ నా దగ్గర ఒక బ్యాటరీ ఉంది. సో ఏమేం కావాలి? కనెక్టివ్ వైర్స్ కావాలి. ఎస్, కనెక్ట్ చేయడానికి వైర్స్ కావాలి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఎస్, సో స్విచ్, బ్యాటరీ, లైటు, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు సెల్ అంటే బ్యాటరీ, పవర్ కావాలి కదా. అండ్ నెక్స్ట్ ప్లగ్ కీస్, ఓకేనా. సో ఇక్కడ టర్మినల్స్ కనెక్ట్ చేసేది దీనికి. సో మనకి ఎక్కువ పాజిబుల్ అనేది ఆప్షన్ డి, ఓకేనా. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. లేదు సార్ మనకు 5 వస్తుంది కదా, కనెక్టివ్ వైర్స్ వస్తుంది కదా, లేకపోతే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ వస్తుంది కదా, లేకపోతే బి చూడండి, బీలో కూడా మనకు అట్నే పాజిటివ్ ఉంటుంది కదా. ప్లగ్ కీస్ అంటే మనకు ఫస్ట్ ఇది కూడా అట్నే వస్తుంది కదా. సో ఫస్ట్ దాంట్లో మనకు లేనిది బ్యాటరీస్. సో బ్యాటరీ లేనిది మనకు కరెంట్ ఎట్లా వస్తుంది, ఓకేనా. సో మనం ఎక్కడైనా తీసుకెళ్ళి మనం ఆన్ ది స్పాట్ ఫుల్ ఎడ్జ్డ్ అయినటువంటి సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి, అట్లయితేనే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. సో బేసిక్ క్లాస్ కాబట్టి కొద్దిగా మనం స్లోగా చెప్తున్నాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎన్ని రకాలైనటువంటి మనకు కనెక్షన్స్ ఉంటాయి? మనకు 2 ఉంటాయి ఫ్రెండ్స్, ప్యారలల్ అండ్ నెక్స్ట్ సిరీస్, ఓకేనా. 2 రకాలు ఉంటాయి, ప్యారలల్ మరియు సిరీస్. ఈ నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్లో చాలా ఇంపార్టెంట్, ప్యారలల్ మరియు సిరీస్. సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్ టుడే. అండ్ అదేవిధంగా కొద్దిగా ఇంట్రడక్షన్ కాబట్టి, అండ్ అదేవిధంగా చాలా రోజులు అయింది కాబట్టి మీరు టాపిక్ మర్చిపోయి కాబట్టి దీన్ని జస్ట్ ఇక్కడ ఒక బూస్టప్ లెక్క అట్లా పాయింట్అవుట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో నుంచి మనం రఫ్ అండ్ టఫ్ వెళ్ళిపోదాం, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ రోజు కొద్దిగా బేసిక్ ఇంట్రడక్షన్ పడిపోయింది. అండ్ అదేవిధంగా మీరు చేసే మిస్టేక్స్ కూడా మీకు చెప్పినా కాబట్టి నెక్స్ట్ వీడియో మీరు ఇంకా రఫ్ అండ్ టఫ్ అయిపోతారు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్లాసెస్ అన్ని కూడా మన యొక్క మెగా కోర్సులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మెగా కోర్స్ తీసుకోండి. దాంట్లో మీకు ఇప్పటికే 550+ వీడియోస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ జీకేకి సంబంధించి స్పెషల్గా బుక్స్ కూడా రెడీ అవుతున్నాయి, అవి కూడా మీకైతే అప్డేట్లోకి రాబోతున్నాయి, ఓకేనా. సో వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఎన్టీపీసీ CBD2 చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా గ్రూప్ డీలో కన్నా తీసుకుంటే మనకు 20 మార్క్స్ అయినప్పటికీ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.